తెలుగువారు, ముఖ్యంగా హిందువులు, అదేవిధంగా బంజారాలు జరుపుకునేటువంటి సంవత్సరాది ఓసారి వచ్చే ముఖ్య పండుగ హోలీ పండుగ. ఈ హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతిగా, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా, సుఖంగా, కష్ట నష్టాలు, ఇబ్బందులు లేకుండా గడపాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేసుకునే హిందూ పండుగలో ఒక ముఖ్యమైన పండుగ ఈ హోలీ పండుగ. ఈ హోలీ పండుగను హిందువులే కాకుండా హిందువులతో సమానం ఉండే బంజారాలు ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా వారి వారి తాండాల్లో కానీ, గ్రామాలలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, రైతులు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అదేవిధంగా ఈ కడప నగరంలో 12 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర వ్యాపారస్తులందరూ కలిసి ఈ హోలీ పండుగను జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లేస్లో జరుపుకునేది మనకు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఈ గిరిజన భవన్ను ఏర్పాటు చేసి గిరిజనులు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ జరుపుకోవచ్చు అనే ఆలోచనతో మా కోసం ఏర్పాటు చేసి గిరిజన భవన్లో ఈ హోలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎంతో సంతోషాల నడుమ రంగులు చల్లుకుంటూ వాళ్ళ సంస్కృతి సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేసుకుంటూ గడుపుకునే పండుగ. ఆ విధంగా ఈ పండుగను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా, కడప నగరంలో ఈ గిరిజన భవన్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. కావున ప్రతి ఒక్కరికి, బంజారా సోదరులందరికీ ప్రతి ఒక్కరూ ఈ పండుగను క్షేమంగా జరుపుకోవాలని, సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచం ఈరోజు బంజారాలకు హోలీ అంటే చాలా మాకు గిరిజనులకు చాలా ప్రీతమైన రోజు. ఈరోజు కాల్చడము, కలిమి కాల్చడం కానీ ఏదానికి కానీ ఈరోజు పల్లెల్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు కానీ బాగా అన్నతమ్ముళ్ళు, బామరుల మాదిరి కలిసి ఈ హోలీ సుఖశాంతిగా మేము జరుపుకుంటాము. భోజనాలు, ఆటల పాటలతో ఈరోజు బాంబే కార్ నుంచి, ఢిల్లీ కార్ నుంచి ఈరోజు చాలా శుభదినము. కానీ పేరున మీడియా మిత్రులకు మీరు వచ్చిన దానికి అభినందనలు తెలుపుతూ, ఈ మా జాతి కోసము ఈ హోలీ అనేది మాకు ఆనందము. ఈరోజు హోలీకి పెద్దగా చేసుకుంటూ ఉంటాము. కానీ రాంగ జనాలు ఇంకా బలపడతారు. పల్లెల్లో కూడా జరుగుతుంది. మీడియా నమస్కారం అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సమితి స్టేట్ మహిళా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నా పేరు సావిత్రిబాయి. ఈరోజు హోలీ సందర్భంగా మేము గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో హ్యాపీగా మా సాంప్రదాయ నృత్యం కానీ, ఎంతోమంది అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఆటల పాటలతోటి చక్కగా చాలా హ్యాపీగా చేసుకుంటామండి. ఇది వరకు మాకు ఈ బంజారా గిరిజన భవన్ అనేది లేనప్పుడు వేరే చోట వెళ్ళి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మాకంటూ ఒక గిరిజన భవన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా చక్కగా చేసుకుంటాము. మార్నింగ్ హోలికా దహనం అనేది అయ్యాక తర్వాత మేము దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. హోలికా దహనం అయ్యాక హోలీ పండుగను మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా ప్రతి కుటుంబం మేము పాల్గొంటాము. ఇక్కడ ప్రతి ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు పాల్గొంటాము. ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఈ పండుగ. సంవత్సరానికి ఒకసారి చాలా హ్యాపీగా మా సంప్రదాయాన్ని చూడడానికి తెలుగు వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళకు కూడా మేము స్వాగతం పలుకుతుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.